శ్రీ పెరుమల వాతావరణం ఎలా ఉంది? తిరుమల వాతావరణం చాలా బాగానే ఉంది, మంచిగా ఉందంటే. ఉగాది అందరూ బాగా చేసుకుంటున్నారా? ఉగాది చేసుకుంటున్నారు, అప్పుడంతా లేదు ఉగాది ఇప్పుడు. సరే, ఇప్పుడు దగ్గరలో ఎక్కడైనా మంచి టెంపుల్ ఉందా? ఎందుమా ఉందండి రా, వెళ్దాం. ఇక్కడికి మన రాజాం నుంచి ఒక 7 కిలోమీటర్లోనే చాలా ప్రసిద్ధమైన టెంపుల్ ఉంది. అది మనకి కుబీరు నుంచి పాలకన్యమని వస్తుంది. శివాలయం ఉంటుంది, చాలా ప్రసిద్ధి చెందింది. రియల్ గా వెళ్తుందనా? రియల్ గా వెళ్తుంది, కొండపైన ఉంటది. తీసుకెళ్దాం అనుకుంటున్నాను. అయితే వెళ్దామా? వెళ్దాం కదా. నేను అలాంటివి చూడాలని నాకు చాలా ఇష్టం. కదా, వెళ్దాం. బండి వెళ్దాం. గుడికి వెళ్తాము, దగ్గరలో గుడికి వెళ్తాము. హాస్టల్ వర్షం ఇస్తే మీకే అర్థమవుతుంది. చూడండి అన్న, గుడి దగ్గరికి వచ్చాము. కొండ మీద గుడి దగ్గరికి. ఇప్పుడు కొండ ఎక్కిపోతున్నాం. చూడండి, ఇదిగోండి పక్కలే, కొండ పక్కలే వెళ్ళి బండితో వెళ్తున్నాం. జగనన్న కాలనీ ఇది, కొత్తగా కట్టారు. కొండ అయ్యన్న చూడు, మధ్యలో శివుడు. అయ్యన్న గుడి దగ్గరికి వచ్చాము. ముందుగా ఇక్కడ ఈ గుడి మధ్యన ఒక చిన్న చెరువు ఉంది. చెరువులో కాలు కడుక్కొని పైకి ఎక్కుతారు. చూడండి, ఇదే చిన్న చెరువు. ఇక్కడ కాలు కడుక్కొని పైకి వెళ్తారు. మేము కూడా ఇక్కడ ముందు కాలు కడుక్కొని పైకి ఎక్కుతారు. చూడండి, చాలా బాగుంటది. రియల్ గా లింగాకారంగా వెలిసాడు శివుడు. చూడండి, ఇప్పుడు పైకి ఎక్కుతాం. ఈ లొకేషన్ కూడా బాగుంది కదా, పైకి చూద్దాం. కొండ అదే, ఇప్పుడు పైకి ఎక్కుతున్నాము. చూడండి, మీదన బాగుంటదట. ఎందుకంటే వెలిసిన కదా శివాలయం. అది మనం మీరు కూడా చూపిస్తాం. అది నాకు తెలీదు, మా ఫ్రెండ్ చెప్పాడు, అందుకే ఇక్కడ వరకు వచ్చాం. ఇక్కడ బాగుంటది కదా, బాగుంటది. వెళ్తే
శ్రీను కొండ తాలూకా ఏటి అంత మంచి కొండ మంజు అంటే శివరాత్రికి చాలా ఫేమస్ రా. శివరాత్రి ఉంటది, శివరాత్రి బాగా జరుపుకుంటారు కదా, జరుపుకుంటారు. పైన ఉండగా పూజలు అభిషేకాలన్నీ చేస్తారు శివరాత్రి. ఇక్కడ రాత్రి కూడా అవుతుంది 3 రోజులు. అయినా చూడడానికి చాలా బాగుందిరా. ఎక్కుతాం కదా, చూద్దాంరా. అయినా బాగుంది కదా, బాగుంది. అయితే ఉగాది ఇలాగ ఈ రోజు ఉగాది అది ఇంటికాడ ఏట్రా పచ్చళ్ళు ఏ సంగతి? ఉగాది పచ్చడి వేశారు, గేట్ చేశారు. అంటే అయినా అదికి వస్తుందిరా కొండ. ఏమైనా బాగుంటుందా? చాలా నా ఫ్రెండ్ నేను కొండ ముందుకు వచ్చాను, కొంచెం అడిగొస్తుంది. ఇప్పుడు పైకి ఎక్కుతున్నాము. ఎంట్రన్స్ ఇది, గేట్లు కూడా ఉన్నాయి. పైకి వెళ్తున్నాము. చూడండి, అలికి వచ్చింది, కొండ ఎక్కాము కదా. అందరూ చూడండి, ఇదే గుండా పైకి వెళ్తున్నాం. పైన కొంతమంది అన్నారు బాగుంటుందని పైకి వెళ్తున్నాం. చూడండి, పురాతన అది నిజం. దగ్గరికి వచ్చాను. కాలు దిగుతాం రా పైకి ఎక్కేసరికి. దూరంలో వచ్చాం. దగ్గరికి వస్తామా? ఆ మాత్రం కొట్ట మీద నడి. అయినా బాగా ఎంజాయ్ చేసాం ఇవాళ. గుడి ముందు అక్కడికి వెళ్ళి చూస్తే అట్లా ఉంటుంది. అవునరా, చాలా బాగుంటుంది అటు మీద. ఒరే, కింద నుంచి చూస్తే ఊరు కనబడుతుంది. ముందు చెప్పమన్నా. హాయ్ అన్న, నా ఫ్రెండ్ ఈ కొండ ఎక్కించాడు ఇవాళ. పైకి వెళ్తున్నాము, దగ్గరలోనే ఉన్నాము. ఊరు చూడండి, ఎక్కడి నుంచి చూస్తే మొత్తం ఊరు కనబడుతుంది. చూడండి, అట్రాక్షన్ ఉంది. కిందనే చెరువు అంతా భలేగా ఉంది. చూడండి, నా ఫ్రెండ్స్ వస్తుంది మొత్తం. సాధారణ కొండ మీద గుడికి వచ్చాము. ఇప్పుడు గుడి లోపలికి వెళ్తున్నాము. చూద్దాం వెలిసిన గుడి ఎలాగందో. రాండి, స్టార్ట్. గుళ్ళోకి వెళ్ళి రండి. గర్భస్తంభం అంటారు దీన్ని. చూడండి, అది తెలియదు. పుట్టిందేనండి. దగ్గర 500 సంవత్సరాలు ఉంటుంది. ఇది మునీసులు స్థాపించింది. అగస్త్యను స్వామి వారు. దేవుని దేవాలయం. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు తలుపులు తీస్తాము, అర్చన చేస్తాము. ఇలా భక్తులు వస్తే నిత్యం జ్యోతి మాత్రం నిత్యం దేవం జ్యోతి పెడతాం. రామేశ్వర పండుగ కూడా 3 రోజుల యాత్ర.
అలా రండి. శనేశ్వరి కోవిల్లో ఉంది. శనేశ్వరి కోవిలు దగ్గరికి వెళ్ళిందండి. నవగ్రహం ఆలయము. ఇంకా చుట్టూ కొండ. రమ్మన చుట్టూ చూడండి. నా కొండ మీద ఇటు ఉంటారు. చూడండి ఇది మామూలుగా ప్లేస్. గుడి అయితే అదే 200 ఎకరాల ప్లేస్ అంట. కొత్తగా చూడండి ఎప్పుడు కానీ దానికి రాసిన మంచి గుడి చూపెట్టినందుకు. ఇది ఆమె చెప్పినట్టు 500 సంవత్సరాల క్రితం దేవతలు కట్టిన శివాలయం అంట. అందరూ వచ్చి దర్శించుకుంటారు చెప్తారు. ఇది ఏ ఊరు శివను? మెట్టవలస రాజం దగ్గరికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. పొగర నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది గుడి. కొండ మీద మీకు అసలు రోడ్డు ఉంది. రోడ్డు పక్కన కొండ కనబడుతుంది. కంపల్సరీ రాండి. రియల్ గా వెలసిన గుడిది. అయితే ఇప్పుడు రియల్ గా వెలసిన గుడే కదా. చుట్టుపక్కల ఉన్న ఊర్లో ఉన్న వాళ్ళందరినీ రమ్మరావు. చుట్టుపక్కల ఊర్లన్నీ అంత ఊరదే. అందరూ వస్తుంటారు. భక్తులు అయితే అందరూ వస్తారు. ఆమె చెప్పినట్టు చెప్పారు. పండగకి 3 రోజుల పాటు యాత్ర అవుతుందంట. అలాగే శివరాత్రికి అది నడిగితే అది రియల్ గా చెప్తుంది. ఎందుకంటే గుడి గురించి. కానీ మాకైతే ప్రతి సంవత్సరం రావాలని ఉంది. యాక్చువల్ గా మీ దగ్గరలో ఉన్న భక్తులందరూ రాండి. ఎందుకంటే ఏమంటున్నారు చూడలేరు. రియల్ గా వెలిసినవి కాబట్టి దర్శించుకుంటే చాలా మంచిది. రావాలని కోరుకుంటున్నాం. అందరూ సబ్స్క్రైబర్ మాత్రం అందరూ రావాలి, దర్శించాలి. అన్ని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ రాండి. రాజా నుంచి 10 కిలోమీటర్ల దూరం. అలాగే మళ్ళీ ఇంకో ప్రత్యేకం ఉందంట. మీకు సబ్స్క్రైబ్ తెలుసా? మీరు అనుకున్న కోరికలను కూడా నెరవేరుతాయంట. అదే మా ఫ్రెండ్ నేను అదే డిస్కషన్ చేస్తాను. అదే నాకు కూడా చెప్తాను కదా. దానికి కంపల్సరీ అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఎందుకంటే పుట్టిన గుడి కాబట్టి. మీరు రాజా దగ్గర నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏ ఊరి? మెట్టవలస అంటే చెప్తారు అందరూ. మెట్టవలసకి ఆపోజిట్ ఊరు పేరు పొగురు పాలకన్యం దగ్గర అటు నుంచి వస్తే పొగురు నుంచి వస్తే పాలకన్యం మధ్యలో ఉంటుంది. అటు నుంచి వచ్చినప్పుడు పొగురు పేటాలి. నుంచి పాలకన్యం పక్కనే ఉంది కొండ. ఆచి కనబడి మీరు రోడ్ అంచు నుంచి వెళ్తే కంపల్సరీ ఆచి కనబడుద్ది. ఆచిలో మీరు శివరాత్రి రోజు అభిషేకం చేస్తే ఇంకా చాలా మందిది. అభిషేకం చేసుకోండి అందరూ. శివరాత్రి రోజు బాగా జరుగుతుంది జాతర. మా ఫ్రెండ్ చెప్పాడు, నాకు తెలియదు. ఈ వచ్చే శివరాత్రి కంపల్సరీ వస్తున్నాను. వీడియో చేస్తాను. ఓకే, వెళ్దాం.